హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే ఆసమ్ ఉన్నాను. మీరందరూ కూడా అంతకు మించి ఉండాలని కోరుకుంటున్నాను. ఈరోజు వీడియోలో మా ఊర్లో మేము సంక్రాంతి ఎలా జరుపుకుంటాము అనేది నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. మరి ఆలస్యం చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ద వ్లాగ్. మా సంక్రాంతిలో మొదటి రోజు భోగి స్టార్ట్ అయింది ఆల్రెడీ. ఇక్కడ మా ఇంటి ఎదురుగా మేమే మంట పెడతాం అనమాట. మా అత్తే పెడతారు ఎవ్రీ టైము. సో చూద్దాం పదండి. ఇది మా అత్తారింటి సంక్రాంతి ముగ్గు. హ్యాపీ భోగి! ఇక్కడ ముందు రోజే భోగి మంటకు కావాల్సిన కర్రలన్నీ రెడీ చేసి ఉంచుతారు. మార్నింగే 4 లేచి భోగి మంట వేసి మమ్మల్ని అందరినీ లేపుతారు. ఇంకా తర్వాత ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా ఒకరు గ్యాదర్ అవుతారు. ఇక్కడ మురళి ఈ దీపాన్ని వెలిగించి ఆకాశంలోకి పంపించడానికి తెగ కుస్తీ పడుతున్నాడు. ఫైనల్గా ఇదైతే అనుకున్నట్టుగానే పైకి వెళ్ళింది. అందరూ హ్యాపీ. ఈ బుడ్డిది వచ్చేసింది భోగికి. జాన్వి చూడు, మంటలు చూడు. గట్టిగా పండించి అందించు హృదయంలా. స్టార్టింగ్లో చాలా పెద్ద కర్రలు ఉండడం వల్ల భోగిమంట చాలా ఎత్తు పైకి వచ్చింది. అలా స్లోగా కిందకి వస్తూ ఉందన్నమాట. ఈలోగా మా చెల్లి వాళ్ళు వచ్చారు. మా దగ్గర భోగిమంటలు చూడడానికి వచ్చారు. మురళి అయితే కంటిన్యూస్గా మంటను అసలు తగ్గనివ్వకుండా కర్రలు వేస్తూనే ఉన్నాడు. ఇది మా ఊరి శివాలయం. ధనుర్మాసం అంతా పూజలు జరిగి ధనుర్మాసం చివరి రోజు భోగి రోజు గోదాదేవి కళ్యాణం జరుగుతుంది కదా. అలాగే మా ఊరి గుడిలో కూడా గోదాదేవి కళ్యాణం జరుగుతుంది. అయితే ఇక్కడ మాకు శివాలయము విష్ణు ఆలయము 2 పక్కనే ఉంటాయి. ముందు శివాలయంకి వచ్చి పూజ చేయించుకొని అక్కడి నుంచి గోదాదేవి కళ్యాణంకి విష్ణు ఆలయంకి వెళ్ళాము. ఇంక భోగి రోజు ఈవినింగ్ మా నిక్కికి జానుకి భోగిపల్లికి రెడీ చేసాము. జాను అల్లరి చేస్తుందేమో ఏడుస్తుందేమో అని అనుకున్నాము. తనైతే చాలా ఎంజాయ్ చేసింది. ఇద్దరూ ఫుల్ ఎంజాయ్ చేశారు. నాకు ముగ్గులు వేయడం అంటే చాలా ఇష్టం. ఇంకా ఈసారి సంక్రాంతికి కూడా నేను ఇంటి దగ్గర ఉన్నాను కదా. సో నేను ముందు సంక్రాంతి ముగ్గు వేస్తే తర్వాత చెల్లి, అమ్మ, తమ్ముడు, మరిది అందరం సరదాగా కబుర్లు చెప్పుకుంటూ చెరో కలర్ తీసుకొని కలర్స్ అయితే ఫుల్గా ఫినిష్ చేసేసాము. ఎవ్రీ టైం సంక్రాంతికి ముగ్గు వేసేసరికి మాకు మిడ్నైట్ అవుతుంది. ఇంకా మళ్ళీ పొద్దున్నే తొందరగా లేచి పూజకి కావాల్సినవన్నీ సర్దుకోవడం అండ్ ముత్తైదువులకు వాయినాలు ఇవ్వడానికి కావాల్సినవన్నీ సిద్ధం చేసుకోవడానికి చాలా టైం పడుతుంది. సో అట్లీస్ట్ 3 కన్నా లేచి మేము రెడీ అవ్వాలి. పొద్దున్నే లేచి ముత్తైదువులకు వాయినాలు ఇచ్చేసి మన పెద్దవాళ్ళకి ఇష్టమైన పొంగడాలు, అరిసెలు, పరమాన్నం, కలగూర వంటలతో ఆహ్వానించేసి కొత్త బట్టలు దేవుళ్ళకి చూపించేసి తర్వాత ఇంకా మేము కూడా అవన్నీ తినేసి రిలాక్స్ అయిపోయాం. ఈ సంక్రాంతి రోజుల్లో హరిదాసు ప్రతి వీధిలో ప్రతిరోజు పద్యాలు పాటలు పాడుకుంటూ తిరుగుతూ ఉంటారు.
అందరూ హరిదాస్ వాళ్ళ ఇంటి ముందుకు వచ్చినప్పుడు వాళ్ళకి తోచినంతలో పళ్ళు, బియ్యం, బట్టలు దానం చేస్తారు. రామకీర్తనలు చేస్తూ ఆ రాముణ్ణి ఈ కావిడిలో మోస్తూ భద్రాచలం వరకు వెళ్తారట. అందుకే నేను, చెల్లి, తమ్ముడు కూడా ఆ కావిడిని కాసేపు మోసి హరిదాస్ యాత్రలో పాలు పంచుకోవాలనుకున్నాం. కానీ అందరూ బియ్యం అన్నీ వేస్తూ ఉంటారు కదా, కావిడి చాలా బరువుగా ఉంది. మేము చాలా సింపుల్గా ఉంటుంది అనుకున్నాం, కానీ ఇద్దరం మోయడానికి కూడా చాలా కష్టపడ్డాం. ఈరోజు మా అమ్మమ్మ గారి ఇంటికి వెళ్తున్నాం అనమాట. కనుమ రోజు అమ్మమ్మ గారి ఊర్లో మేము పొలాలు చూడడానికి వెళ్తున్నాం అనమాట. శుభ్రంగా చికెన్, మటన్, బిర్యానీ, గారెలు, బూర్లు తినేసి అవి అరిగించుకోవడానికి అలా పొలాలు చూసొద్దామని వెళ్తున్నాము. మేము కూడా చాలా చిన్నప్పుడు చూసాం అనమాట. మళ్ళీ చాలా ఏళ్ళు అయిపోయింది కదా, ఒకసారి వెళ్దామని వెళ్తున్నాం. మీరు కూడా మాతో పాటు చూసేద్దరు కానీ పదండి. ఈ మొక్కలు ఏంటో మీకు తెలుసా? చెరుకు అండి, చెరుకు. సంక్రాంతిలో ముగ్గులు అందరూ వేసుకుంటారే, అదే చెరుకు. మొట్టమొదటిసారి మా అమ్మమ్మ గారి కళ్ళంకి వచ్చిన మా అమ్మాయి మా ఆయన. మా తాతయ్య ఉన్నప్పుడు ఇక్కడదంతా మామిడి తోటలు ఉండేవన్నమాట. చాలా మామిడికాయలు కాసేవి. ఎవ్రీ ఇయర్ సమ్మర్లో మాకు ఫుల్ మామిడికాయలు, మామిడి పళ్ళు ఇక్కడి నుంచి వచ్చేవన్నమాట. బట్ ఇప్పుడైతే లేదు. ఇప్పుడు పండిన పంట అంతా ఇక్కడ నూర్చి బియ్యం అదంతా తయారు చేస్తారనమాట. మా నిక్కికి, జానుకి మురళి ఫొటోస్ తీయడానికి ట్రై చేస్తుంటే నిక్కి చెట్టు దగ్గర దెయ్యం పట్టిన దానిలా యాక్ట్ చేస్తుంది. నేను చిన్నప్పుడు అలానే ఆట పట్టించేదాన్ని అందరినీ. నీకు టచ్ మీ నట్ మొక్కలు అని చెప్పానా? ఇదిగో టచ్ మీ నట్ మొక్కలు. టచ్ కింద 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 టచ్ అయ్యి, టచ్ అయ్యి క్లోజ్ అయిపోతుంది. చూడు 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 చూడు, మళ్ళీ టచ్. ఆకులు ఆకులు టచ్ చేయరా? I like it. ఓకే, ఇదంతా మందేనా? మా తాతగారి పొలంలో నేలనొయ్యి ఉంటుందన్నమాట. దాన్ని చూడడానికైనా మేము ఎవ్రీ ఇయర్ పొలం వరకు వెళ్ళేవాళ్ళం. చాలా సరదాగా ఉండేది అక్కడ ఆడుకోవడానికి. మా చిన్నప్పుడైతే ఆ నూతులోంచి మెట్లు ఉండేవన్నమాట. సో మెట్ల మీద నుంచి దిగి కింద వాటర్లో ఆడుకునేటట్టు అలా ఉండేదన్నమాట. సో చాలా ఎంజాయ్ చేసేవాళ్ళం. నాకు ఆ నుయ్యి అంటే చాలా ఇష్టం. ఇప్పుడు ఆ నుయ్యి వెతుక్కుంటూ మేము వెళ్తున్నాం అనమాట ఎక్కడుంది అని. ఇక పెసరకాయలు అంటే పొడవు ఉంటాయి, పెసరకాయలు పొడవు ఉంటాయి, మిరపకాయలు పొట్టు ఉంటాయి. రెండు ఈ గొట్లలో ఉన్నాయి. మా పొలం గట్టి మీద కాసిన పెసరకాయలు, మిరపకాయలు, పెసరకాయలు అన్నీ ఉన్నాయి. చాలా టేస్టీగా ఉంటుంది. అప్పుడు మామూలుగా ఒక నుయ్యి ఉంటే ఈ పొలంకి మంచిదనిసి తవ్వించారు. 10,000 పెట్టి తవ్విస్తే అది మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి ఏమో మొత్తం వడ్లన్నీ మళ్ళీ లోనకు పడిపోయేవి. మళ్ళీ మరొక 50,000 పెట్టి మళ్ళీ మొత్తం రౌండ్ ఇంకా పెంచారు. పెంచితే మళ్ళీ సంవత్సరం తర్వాత మొన్నంతా గట్లు లోపల పడిపోయేవి. అప్పుడు ఇలా చేస్తే బాగాలేదనేసి మళ్ళీ ₹1,00,000 పట్టుకొని అప్పుడు రాయితో స్టార్టింగ్ నుంచి పై వరకు కట్టారు. ఇప్పుడు అది స్థిరంగా ఎప్పుడు ఆ నీరు అలాగే ఉంటుంది. ఎంత ఎండలైనా ఉంటుంది ఆ నీరు నిండా. చూడు, రాయితో కట్టేశారు. మా పొలంలోంచి సన్సెట్ ఎంత అందంగా కనిపిస్తుందో వీడియోలో అంత క్లియర్గా తెలియట్లేదు. బట్ దగ్గర నుంచి అయితే చాలా అంటే చాలా బాగుంది. ఇవేంటో తెలుసా? మనం ఇప్పుడు చాలా రకాల షాంపూస్ వాడుతున్నాం కదా, అంతకు ముందు షాంపూస్ లేని టైంలో యూజ్ చేసే కుంకుడికాయలు. ఇది కుంకుడికాయ చెట్టు. చాలా ఇయర్స్ తర్వాత మా తాతగారి పొలం చూసాను, చాలా హ్యాపీ అనిపించింది. ఈ పచ్చటి పొలాలు, కొబ్బరి చెట్లు, చల్లగాలి, అలా సన్సెట్ చూస్తూ ఉంటే మనసుకి ఎంత హాయిగా ఉంటుందో కదా. అందుకే చెప్తారు మనకి మనసు ఎప్పుడైనా బాగాలేనప్పుడు ప్రకృతిలో గడపండి అని.
అలా మా కనుమ రోజు ఫినిష్ అయిపోయింది. సంక్రాంతిలో 4వ రోజు ముక్కనుమ. పందానికి నువ్వనేనా సై అంటున్న మా రాము ఇక్కడ. ఈ కోడి పేరు రాము. రాముని పట్టుకోవడానికి నిక్కి భయపడుతుంది, కానీ మా చెల్లి వాళ్ళ పాప జాను అయితే అస్సలు భయపడట్లేదు. దాని హగ్స్తోనే నలిపేసి చంపేస్తుంది రాముని. ఇప్పుడు మేము మురళి చదువుకున్న జీసీఎస్ఆర్ కాలేజ్కి వచ్చాము. కాలేజ్ కంటే కాలేజ్ చూడడానికో లేకపోతే అక్కడున్న ఫ్యాకల్టీని స్టాఫ్ని కలవడానికో కాదు, ఫోటోషూట్కి వచ్చాం అనమాట. ఈ లొకేషన్ చాలా బాగుంటుంది. సో మా సిస్టర్ వాళ్ళ పాపకి, నిక్కీకి, వీళ్ళందరికీ అందరం కలిపి ఒక ఫోటోషూట్ తీసుకుందామని మళ్ళీ ఇలా ప్లాన్ చేశాడు. ఇక్కడ వాళ్ళు ఆల్రెడీ అదే పనిలో ఉన్నారు. చూడండి, అవును, నువ్వు ఎలా నడుస్తూ నా వైపు చూస్తావా? అలా వెళ్తుండే అప్పుడప్పుడు చూస్తాను నా వైపు. ఇంత రెడీ చేస్తే మా జాన్వి టైంకి పడుకుంది చూడండి చక్కగా. మామూలుగా అయితే గెంతుతూ 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 ఉంటుంది. ఎస్, కానీ జాన్వితో కాకుండా జాన్వి వాళ్ళ అమ్మకు మాత్రమే ఫోటోషూట్ అయ్యేటట్టుంది. ఇక్కడ ఒక హీరో ఉన్నాడు చూడండి, ఆల్రెడీ పోజ్కి రెడీగా ఉండి నాకు ఎప్పుడు తీస్తారు అని వెయిట్ చేస్తున్నాడు. బట్ అక్కడ ఫ్యామిలీ ఫోటోషూట్ జరుగుతుంది అనమాట. ఇక్కడ బ్రేక్ ఇచ్చి అక్కడ కంటిన్యూ చేస్తున్నారు. ఇది ఏం చెట్టో తెలుసా? ఇది జీడి చెట్టు, జీడిపప్పుల చెట్టు. పక్కనే సపోటా చెట్టు చూడండి, చిన్న సపోటా. ఆ పక్కనే అటువైపు ఇది కూడా సపోటా ఉంది. చాలా సపోటాలు ఉన్నాయి దాన్ని. అది చూడండి, అదేంటి అన్ని కాయలు ఉన్నాయి. వాల్నట్ అనుకుంటా, మరి చాలా కాయలు ఉన్నాయి దానికైతే. మీరు అడ్లేగలేమో. అప్పుడే నిద్దట్లోంచి లేచి జాను వాటర్లో చాలా చక్కగా ఆడుకుంటుంది. మేమైతే మంచి మంచి పిక్చర్స్ అయితే క్యాప్చర్ చేసాము. ఇక్కడ వీళ్ళు రకరకాల ఆసనాల్లో పిక్చర్స్ తీస్తున్నారు. ఇప్పుడు ఆడపిల్లలకి ఫొటోస్ పోజులని వేరేగా చెప్పక్కర్లేదు, వాళ్ళు రెడీగా ఉంటారు. అసలు ఎంత చిన్న ఏజ్, తనకి 2 years కూడా ఉండవు. పోజులు ఎంత చక్కగా ఇస్తుందో చూడండి. స్టైల్ అక్కలా కూర్చో, అక్కలాగా Nikki, come here. Nikki, come here. Nikki, come here. Look at the leaves falling. ఓకే, నెక్స్ట్ మీ ఇద్దరు ఉండండి. కాంతి పక్క ఒకసారి, నేను పక్క వచ్చేయండి. ఇద్దరు ఫోటో తీస్తాను. జాను, ఓకే. అదేంటి ఇప్పుడు అలా ఈ ఫోటోషూట్తో మా సంక్రాంతిని ఎండ్ చేసాము. హోప్ యూ లైక్ ద వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరో మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.